యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. తన సంచిలో చేయి వేసి అందులోంటి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టాను. ఆ రాయి వాని నుదుట చొచ్చినందున వాడు నేలను బోర్లబడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి వాని చంపి వాని తలను తెగవేశాను. ఆ ఫిలిష్తీయులు తమ సూర్యుడు సచ్చుడు చూసి పారిపోయిరి. 1 సమూయేలు 17వ అధ్యాయము 47వ వచనం నుంచి 51వ వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 25 సాటర్డే. గుడ్ మార్నింగ్ పరలోకనిస్తున్న సంఘబిడ్డలు, ఆత్మీయులకు అందరికీ, ఇతర దేశ ఇతర రాష్ట్రంలో పిల్లలందరికీ కృపాక్షేమలు సమృద్ధి విస్తరించునుగాక. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, దావీదు తనలో ఉన్న దేవుని శక్తి ఏంటో, తనలో ఉన్న దేవుడు యుద్ధం చేస్తాడు. నాకు బలం చెరిపోయినా నా దేవుడు బలవంతుడు, నా శత్రువు కంటే బలవంతుడు, మరణము కంటే బలవంతుడు, సాతాను కంటే బలవంతుడు అని ఎప్పుడైతే దావీదు గ్రహించాడో, యుద్ధము యెహోవాదని దేవుడి చేతికి అప్పగించాడు. అంతే, విశ్వాసముతో అడుగులు ముందుకు వేశాడు. తనలో ఉన్న శక్తి సామర్థ్యాన్ని బయటికి తీశాడు. తన దేవుణ్ణి యుద్ధంలో పెట్టాడు. అంతే, దేవుడు శత్రువు కంటే బలాన్ని ఇచ్చాడంటండి. చూడండి, అక్కడ అంటాడు 50వ వచనములో, దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే. వాడెంత బలాఢ్యుడు! అభిషేకం చూసావా? వాడికంటే బలాన్ని ఇచ్చేసింది. దేవుడిని యుద్ధంలో పెడితే అంతే, దేవుని చేతికి అప్పగిస్తే అంతే. ఏ పనైనా సరే, ఏ సమస్య అయినా సరే, ఏ శత్రువైనా సరే బోర్ల పడాల్సిందే, నీ ఎదుట సాగిలు పడాల్సిందే. అమ్మాయన్ కనుక బ్రదర్, సిస్టర్, యుద్ధం నువ్వు చేస్తున్నావా, దేవుడి చేతులకు అప్పగిస్తున్నావా? ఇంకొకటి, పరలోకనిస్తున్న బిడ్డ, నీ తల మీద ఆలివ్ ఆయిల్తో అభిషేక పండుగలు జరుగుతున్నాయి కదా, దేవుడు ఆలివ్ ఆయిల్తో అన్ని చేస్తున్నాడు. నీకు తెలుసా, నీ ముందుకు వచ్చే ప్రతి సమస్య కంటే, నీ శత్రువులన్నిటికంటే దేవుడు అత్యధికమైన బలాన్ని, శక్తిని నీలో పెట్టాడు. దాన్ని వెలిగితే దేవుడు యుద్ధంలో విజయాన్నిస్తాడు. అంతే, అసలు భయపడక, కుంగిపోక. అన్న జాబు లేవన్నా, 5 పోస్టులు పడినా ఒకటే కదా నీకు కావాల్సింది, తగ్గిన 4 వేరే వాళ్ళకి, 5 నేను ఆల్ ఇండియా లెవెల్లో చేస్తాను, ఎన్ని అనక దేవుడు చూసుకుంటాడు. అంతే, గొప్ప దేవ నీకు వందనాలు. ఈ రీతిగా విశ్వాసం బలపడి దావీదు అడుగులు ముందుకు వేస్తూ గొప్ప విజయాన్ని ఇచ్చావు. అవునా, యుద్ధం మాది కాదు, నీది. అన్ని విషయాలు, ఈ పరిచయ విషయాల్లో, సమస్త విషయాలు, మా వ్యక్తిగత విషయాల్లో విజయాన్ని ఇచ్చే దేవుడు. జాబ్స్ లేనప్పుడు జాబ్స్ ఇవ్వండి, సమస్యను విడిపించండి. పోలీస్ కేసులు, కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి నాయన విజయాన్ని ఇవ్వండి, చీకటి తొలగించండి. ప్రతి సమస్య మీద నాయన జయాన్ని ఇవ్వండి. ఎవరికి జాబు లేదో జాబ్స్ రావాలి, ఎవరికి ఎనిమిస్ ఉన్నారో ఎనిమిస్ మీద విజయాన్ని ఇచ్చి టాప్ ప్లేస్లో పెడతాను. తలగా ఉండ, తోగ్గా ఉండ, పై వారు ఉండ, కింద వారు ఉండరు నాయన. అప్పు ఇచ్చేవారు చేస్తే అప్పు చేయవరు చేయండి. ఫైనాన్షియల్ మెరాకిల్స్ చేయండి, బిజినెస్ పీపుల్ దీవించండి, ఆర్థిక ఇబ్బందులను విడిపించండి. పెళ్లి కానుడు పెళ్ళిలో వాళ్ళు గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాలు పొందాలి. ఈ 4th ఆలివ్ ఎనటింగ్ ఫెస్టివల్ గొప్ప విజయాన్ని ఇవ్వండి. బలమైన వాక్య సందేశాలు రేపు మాకు అందించండి. గొప్ప కార్యాలు చేయండి, నీతోడు మాతో దీవెన దయచేయండి, జయమునివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినమందు 4th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ రండి. దావీదు అభిషేకించబడి ఎలాంటి విజయాలు, ఎలాగో దేవుడి చేతులకు అప్పగించాడు, ఎలాంటి శక్తి సామర్థ్యాన్ని పొందాడు శత్రువు కంటే, అలాంటి శక్తి సామర్థ్యాన్ని కావాలా? ఎనెండింగ్ ఫెస్టివల్స్ మిస్ చేసుకోవద్దు. మన ఆరాధన సమయంలో రేపు ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకు 2వ ఆరాధన, రేపు ఉదయం 10 గంటలకి 3వ ఆరాధన, సాయంత్రం 6 గంటలకు 4వ ఆరాధన. 3వ ఆరాధన 4వ ఆరాధన వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజనం వసతి కలదు. 4వ ఆరాధనలు వచ్చిన ప్రతి ఒక్కరి తల మీద నా స్వహస్తాలతో ఆలివ్ ఆయిల్తో ఎనెండింగ్ ప్రేయర్ చేస్తున్నారు. సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంది. రండి. శుభార్త దానాన్ని, దాని కంటే గొప్ప దానం. రెండవది, మనం 20 lakhs ఆ ఫంక్షన్ హాల్కి పే చేయాలి. ఎవరైతే ప్రేరేపించబడతారో అడుగులు ముందుకు వేయండి. ప్రామిస్ ల్యాండ్ కోసమా, లేదా ఈ ఇయర్లో సీట్ ప్లాన్ చేయాలి. 7 weeksలో నేను 7,000 700 మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు సీట్ ప్లాన్ చేయాలనుకున్నవాడు కూడా ముందుకు రండి. దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. ఈ వేసులో పాటు సండే ఉంటుంది, స్పాన్సర్ మీటింగ్ రోజు ఉంటుంది. ఎవరన్నా స్పెషల్ ఆఫరింగ్ వాళ్ళు కూడా వచ్చి కలవచ్చు. దేవుడు మనం దీవించునుగాక. రేపు 4th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ ఎవరు మిస్ అవ్వద్దు. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ బర్త్డే టు యూ.